బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో తీగ లాగితే విశాఖలో డొంక కదిలింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ముగ్గురు కేజీహెచ్ వైద్యులు అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. నిందితుల్లో వైసీపీ నేత వాసుపల్లి గణేష్ సోదరుడు వాసుపల్లి రవికుమార్ కూడా ఉన్నారు. ఆయన 3 రోజులుగా కేజీహెచ్ కు సెలవు పెట్టారు. అరెస్ట్ అయిన వారిలో వాసుపల్లి రవితో పాటు కేజీహెచ్ అనస్థీషియా విభాగాధిపతి, ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి కూడా ఉన్నారు. వీరు ముగ్గురు కేజీహెచ్ లో పనిచేస్తూనే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు వైద్య సాయం అందించారు. దర్యాప్తులో వీరి ప్రమేయం బయటపడడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ వివాదంతో కేజీహెచ్ కు ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. రైట్గా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ముగ్గురు కేజీహెచ్ వైద్యులు అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి చిరంజీవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, చెప్పండి, సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో కేజీహెచ్ వైద్యులు కూడా వాళ్ళ ప్రమేయం ఉంది, వాళ్ళు కూడా సహాయం చేశారు ఇందులో అని చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, ప్రెజెంట్ ఉన్న అప్డేట్? ఎస్ప్రియా, ప్రస్తుతం అయితే తీగలాగితే డొంకలన్నీ కదులుతున్నాయి. ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రస్తుతానికి అయితే నమ్రతకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి విశాఖలో కొంతమంది డాక్టర్ల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కేజీహెచ్ లో పనిచేస్తున్నటువంటి ఒక ముగ్గురు డాక్టర్లు కూడా ఇందులో ఈ ప్రమేయం ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానించి వారిని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేజీహెచ్ విభాగంలోనే ఏదైతే ఎనస్థియా అంటే మత్తు విభాగం డాక్టర్లో పనిచేస్తున్నటువంటి వాసుపల్లి రవి, అదేవిధంగా ఉషాదేవి పిల్లల విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉషాదేవి, అదేవిధంగా మరొక డాక్టర్ విద్యుల్లత కూడా తన ప్రమేయం కూడా ఉందని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఈ కేజీహెచ్ లోనే పనిచేస్తుంటే ఇక్కడ నుంచి కేజీహెచ్ హాస్పిటల్ నుండి ఒక 500 మీటర్ల దూరంలోనే, హాఫ్ కిలోమీటర్ల దూరంలోనే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఇక్కడ ఏరియాలోనే ఉంది. అయితే ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ మాటున ఆ పిల్లలకి సంబంధించినటువంటి డెలివరీస్ అవ్వచ్చు, అదేవిధంగా ఆపరేషన్స్, వీటన్నిటికి సంబంధించి వాటన్నిటికి కూడా ఒక యూనిట్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే డాక్టర్ నమ్రత ఇక్కడ కేజీహెచ్ లో పనిచేస్తున్నటువంటి ఈ ముగ్గురు డాక్టర్లతో కూడా స్నేహం ఏర్పాటు చేసుకుంది. స్నేహం చేసుకున్న తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నిటి కూడా భాగస్వాములుగా చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే వారి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఏదైతే ప్రస్తుతానికి ముగ్గురి అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరెవరికి ఇటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇందులో భాగంగానే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో మత్తు వైద్య విభాగతి ఎవరైతే ఉన్నారో వాసుపల్లి రవి, అదేవిధంగా మరొకరు ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి ఉషాదేవి, తర్వాత ఈ మధ్య కాలంలోనే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలైనటువంటి డాక్టర్ విద్యుల్లత కూడా కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. వీరి ముగ్గురు పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి ఇక్కడ పనిచేస్తూనే మరోవైపు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో కూడా ఈ విధంగా ఎవరైతే ఫెర్టిలిటీ ఐవీఎఫ్ కోసం వస్తుంటారో వాళ్ళకి వైద్యం కూడా అందిస్తున్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే దీని మీద ప్రస్తుతం విశాఖ పోలీసులకు గానీ, అదేవిధంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ గానీ ఎటువంటి సమాచారం అందలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద గత 3 రోజుల నుంచి కూడా ఎవరైతే డాక్టర్ వాసుపల్లి రవి లీవ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ పాత్ర మీద కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. మరి మొదట ఇక్కడ కళ్యాణి, ఎవరైతే మేనేజర్ కళ్యాణి ఉందో ఆవిడని అదుపులోకి తీసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ప్రస్తుతానికైతే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో దానికి మేనేజర్ గా వ్యవహరిస్తున్నటువంటి కళ్యాణి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత తాజాగా మరొక ముగ్గురిని కూడా డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు ప్రస్తుతం విశాఖ వైద్య ఎవరైతే డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నారో వాళ్ళంతా కూడా కలకలం అయితే రేగిందని చెప్పుకోవాలి. ఇంకా ఎవరైనా ప్రైవేట్ డాక్టర్లు కానీ ఇంకా వేరే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ ప్రమేయం ఉందా లేదనేది కూడా చూస్తున్నారు. అయితే డాక్టర్ నమ్రత, ఈ ముగ్గురు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాసుపల్లి రవి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఇవన్నిటిని కూడా వాడుకొని వాళ్ళ ద్వారానే, అంటే వాళ్ళ పేరు మీదే ఇవన్నీ కూడా వ్యవహారాలు నడిపిస్తున్నట్టు కూడా ఒకవైపు ఆరోపణలు అందుతున్నాయి. దీని నేపథ్యంలోనే ప్రస్తుతానికి అయితే పోలీసులు అరెస్టు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది,
తర్వాత వీళ్ళు ఎవరెవరికి ఈ విధంగా ట్రీట్మెంట్ చేశారు, IVF, ఫెర్టిలిటీ ఇవన్నీ కూడా సరోగసి ఇవన్నీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ కేసులో అయితే ప్రస్తుతానికి 3 డాక్టర్ ప్రమేయం ఉందని గుర్తించారు. ఇంకా మరికొంతమంది ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.